पार्वती पदे हर हर महादेव हर भोला शंकर भगवान की बोल गजानन महाराज की विठलेश्वर माता की लक्ष्मी वेंकटरमण गोविंद ఇందూర్ మహానగరంలో నిజంగా అద్భుతం. విఠలేశ్వర రుకుంబాయి సమేతంగా పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి మందిరము ఒక 1000 గజాలలో ఎంత అద్భుతంగా ఉందంటే నిజామాబాద్ వాసుల అదృష్టం ఇది. మరి ఒక 2 నుంచి 300 సంవత్సరాల క్రితం మందిరము, అద్భుతమైన విగ్రహాలు, అద్భుతమైన కళ. ఇక్కడికి రావడమే అదృష్టం. మరి సేవకు రావడం అంటే అది 7 జన్మల పుణ్యఫలం ఉంటే కానీ కాదు. ప్రతి వీడియోలో మేము మీకు చెప్తున్నాం. మరి మహిళా మండల ప్రభంజనం ప్రారంభమైంది. మహిళా మండల ప్రభంజనం కనుక వచ్చినట్టయితే మగవాళ్ళు వస్తే పావడ పట్టుకుందామన్నా దొరకది, కొడవలు కట్టుకోమన్నదన్నా దొరకది. వాళ్ళ ఆడవాళ్ళు ఎక్కువ మంది రాకముందే మీరు వచ్చి ఇటువంటి సేవలో కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అమ్మలందరూ మీరు తప్పకుండా రావాలి. మీరు స్ఫూర్తిగా ఉంటేనే, మహిళా సహకారం లేకుండా ఎటువంటి కార్యక్రమం జరగదు. మహిళలు నడుం బిగించండి. మీరు వస్తే సార్లు కూడా అందరు వస్తారు. మరి ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది మహాద్భుతం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆలయాల పరిశుభ్రతను మనం చేపట్టినాం. మీ అందరి సహాయ సహకారం ఉంటే ఇటువంటి పరిశుభ్రత కార్యక్రమాన్ని మనము ఈరోజు సప్త మోక్షపురులు కావచ్చు, జ్యోతిర్లింగాలు కావచ్చు, వేములవాడ కావచ్చు, ఇటువంటి జాగాలకు కూడా మనకు వెళ్ళే అదృష్టం మనకుంది. అటువంటి ఆశీర్వాదం భగవంతుడు మనకు కల్పించాలి. ఆశీర్వాదం పొందాలి మనం అంటే మీ అందరి సహకారం కూడా ముఖ్యమే. దయచేసి హిందూ భక్తులందరూ ఈ ఆలయ పరిశుభ్రత కార్యక్రమానికి రావాల్సిందిగా పదే కోరుతున్నాం. ఇప్పుడు కోరుతున్నాం. बोल भारत माता की सनातन धर्म की लक्ष्मी रमण गोविंदा गोविंदा जय गोमाता जय गोमाता ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు జరిగే సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు బ్రహ్మపురిలో గల శ్రీ వెంకట విఠలేశ్వర దేవాలయంలో స్వచ్ఛ మందిరము పరిశుభ్ర ప్రాంగణం అనే నినాదంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ దేవాలయము దాదాపు 250 సంవత్సరాల క్రితం పూర్వము దేవాలయము, పురాతనమైన దేవాలయం. అయితే ఈ మధ్యనే వాళ్ళు 3 సంవత్సరాల కింద దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అయితే త్వరలో తొలి ఏకాదశి ఉంది కాబట్టి మనము ఇక్కడ సేవా కార్యక్రమం చేపట్టినాము. ఈరోజు ముఖ్యంగా మహిళా మండలి కూడా, మాతృమూర్తులు కూడా చాలా పెద్ద ఎత్తున సేవలో పాల్గొన్నారు. ఇలాగే ప్రతి బుధవారం మాతృమూర్తులు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా సూచన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై శ్రీరామ్. ప్రతి ఆలయంలో వచ్చిన ప్రతి ఏదైతే ఆలయ పరిశుభ్రత కమిటీ సందర్భంగా వచ్చిన మహిళా మనులకు మరియు సోదరులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏదైతే ఎన్హెచ్ఆర్సీ ముందు నుంచే చెప్తుంది ఏమనంటే ఆలయ పరిశుభ్రత విషయంలో మేము వెనుక ఉంటామని చెప్పి, ఏదైతే వీరమల్లి రమేష్ గారు దంపతులు గారు ఏదైతే ఈ కృషి చేశారో, సైన్యాన్ని తయారు చేశారో, ఇది చాలా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. ఆ భక్త తుకారం ఒక సందర్భంలో ఏమని, ఇది పిలుపో ఇది మేలు కొల్పోదు, అతి మధుర ఓంకారము అన్నట్టు ఇది ఎంతో మధురంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తన వంతు సాయంగా మనస్ఫూర్తిగా వచ్చి ఏదైతే ఆలయకు శ్రమదానం చేస్తున్నారు కదా, ఎంతో ఆనందదాయకం. ఇది తొలి ఏకాదశి సందర్భంగా 250 ఏళ్ల నాటి ఆలయానికి, శ్రీ వెంకట విఠలేశ్వరుని ఆలయానికి మనం సేవ చేస్తున్నామంటే ఇంతకంటే అదృష్టం ఏం లేదని చెప్తున్నాం. జై శ్రీమన్నారాయణ. 5 సంవత్సరాల క్రితం ఇందూరు గోసేవా సమితి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం 8 గంటలకు గోసేవ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా ప్రతి ఆదివారం ఎంపిక చేసిన గుళ్ళోకి వెళ్ళి సేవ చేసుకుంటున్నాము. అది మా పూర్వజన్మ పుణ్యంగా భావిస్తున్నాము.
ఇంకా అన్నయ్య గారి సంకల్పం చాలా గొప్పది. అన్నయ్య గారు ఓన్లీ ఈ గోసేవ సమితి కాకుండా దేవాలయ పరిశుభ్రత కార్యక్రమం కూడా చేపట్టారు. అది మేము వారు ఎంపిక చేసిన కమిటీ వారు ఎంపిక చేసిన దేవాలయాలకు వెళ్ళి ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అది కూడా చాలా భాగ్యంగా భావిస్తున్నాము. ఇలాగే ప్రతి హిందువులు అందరూ ఆహ్వానితులే ఇక్కడికి పరిశుభ్రత కార్యక్రమానికి కావాలి కాబట్టి అందరూ రాగలరు, ప్రతి ఒక్కరూ రాగలరు. సనాతన ధర్మాన్ని కాపాడాలి. జై గోమాత, జై జై. మేము 6 గంటలకు వచ్చినాము, నువ్వు గంటన్నర లేట్ వచ్చావు, గంటన్నర లేట్ పోవాలా.